ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 1000 లీటర్ల వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా. అనతి కాలంలోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడి గ్రామం నందు బాల వికాస్ వారి సహకారంతో గంటకు 1000 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు. బాల వికాస్ గ్రామంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. గ్రామాల్లో పరిశుభ్రమైన నీటిని అందించడమే వారి ధ్యేయమన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 21వ తేదీన బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామవాసి బూక్యా తులసిరామ్ నాయక్ హత్య కేసుకు సంబంధించిన కేసు పురోగతిని రూరల్ సీఐ తెలియజేశారు. మాలపాడు గ్రామానికి చెందిన రామావత్ శివనాయక్ తండ్రి సీతయ్య నాయక్ అనారోగ్యంతో మరణించడం వలన తన తండ్రి బూక్యా తులసి నాయక్ చేతబడి చేసి చంపారని అనుమానంతో కిరాయి హంతకులతో అతనిని చంపాలని బొల్లాపల్లికి చెందిన గంగిరెడ్డి నాగిరెడ్డిని సంప్రదించారు. నాగిరెడ్డి తన పొలంలో పనిచేసే గంగులపాలెం గ్రామానికి చెందిన జరుగుల రామాంజనేయులు ద్వారా అతని వదిన కుమారుడు ఎర్రపిల్లి గంగను పిలిపించి 3 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని 30,000 రూపాయలు ఫోన్పే ద్వారా అడ్వాన్స్ ఇచ్చారు. ఫిబ్రవరి 21వ తారీఖు సాయంత్రం 6:30 టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఎన్ఎస్పీ కాలువ కట్ట మీదుగా తన ఇంటికి వెళ్తున్న తులసిరామ్ నాయక్ తలపై వెనుక నుండి ఎర్రపల్లి గంగ బలంగా కొట్టగా మృతుడు పడిపోయినట్లు, తర్వాత కర్రతో పొడిచి చంపి మృతుని బండి కొంత దూరం తీసుకువెళ్లి కాల్చివేసినట్లు దర్యాప్తులో తెలిసినట్లు తెలియజేశారు. తదుపరి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ విఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో మార్చి 4, 2024 తేదీన ఉదయం 9:30 సమయంలో ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం నందు పట్టణ సిఐ, ఈపూరు ఎస్ఐ, బండ్లమూటి ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ఫిబ్రవరి నెల 21వ తారీఖున బూక్యా తులసిరామ్ నాయక్ బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తుండేవాడు. 21వ తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి నా విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను, ఎస్ఐ బొల్లాపల్లి, ఎస్ఐ ఈపూరు, ఐరోల్ ఎస్ఐ అందరం కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన ఛేదించడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విచారణలో 4 ముద్దాయిల పాత్ర ఇందులో 4 ముద్దాయిలుని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎర్రబెల్లి గంగ, ఇతను కాకినాడ, తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి, రామావత్ శివనాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి, జరుగుల రామాంజనేయులు గంగులపాలెం బొల్లాపల్లి మండలం. వీళ్ళ పాత్ర ఏంటని విచారిస్తే శివనాయక్ అనే అతను వాళ్ళ ఫాదరు 2022వ సంవత్సరం డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు, అతను చేతబడి చేసి చంపాడు అనే ఉద్దేశంతో తులసిరామ్ నాయక్ని ఎప్పుడైనా కానీ నిన్ను చంపుతానని ఒక శపథం చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 నెలల క్రితం బొల్లాపల్లికి చెందిన నాగిరెడ్డిని కలిసి ఏదైనా మా నాన్న చంపిన అతన్ని ఎలాగైనా చంపాలి, ఎవరైనా చంపేవాళ్ళు ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మాట్లాడమని చెప్పడం జరిగింది. నాగిరెడ్డి అనే అతను బొల్లాపల్లి మండలం నుంచి మాలపాడు గ్రామానికి వెళ్ళి కొంతమందితో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన తులసిరామ్ నాయక్ నాగిరెడ్డిని పల్లికి రావద్దని చెప్పి, మాలపాడు రావద్దని చెప్పి గట్టిగా వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టు కూడా మాకు విచారణలో తెలిసింది.
దాన్ని కక్ష పెట్టుకొని నాగిరెడ్డి ఆల్రెడీ అతను చంపాలనుకుంటున్న శివానాయక్ను అప్రోచ్ అయ్యి ఇట్లా చంపడానికి నా దగ్గర నేను మాట్లాడతానని చెప్పి రామాంజనేయులు అనే గంగులపాలెం అతను నాగిరెడ్డికి అసిస్టెంట్గా జీతగాడుగా ఉంటాడు. అతని ద్వారా ఎవరైనా ఉంటే చూడమంటే వాళ్ళ యొక్క వదిన కొడుకు కాకినాడలో అతను ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న ఎర్రబెల్లి గంగా అనే అతను ఉన్నాడు. అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతన్ని చూపించటం, అతని మూమెంట్స్ అన్ని ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి మాలపాడు నుంచి అగ్నిగుండాలు పోయి పొలానికి పోయి వస్తున్నాడు. భార్యాభర్తలు కలిసి వెళ్తుంటారు. భార్యాభర్తలు కలిసి వెళ్ళేటప్పుడు కాకుండా సింగిల్గా పోయేటప్పుడు చంపమని చెప్పి 3 లక్షల రూపాయలకి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. ఆ విషయం శివానాయక్ అనే అతను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి చెప్పడం జరిగింది. దానికి శివానాయక్ ఒప్పుకొని 30,000 డబ్బులు అడ్వాన్స్ కావాలంటే 30,000 వీళ్ళకి ఫోన్పేల ద్వారా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు తీసుకొని ఆ గంగా అనే అతన్ని రక్కీగా 2-3 రోజులు చూశాడు. అందుబాటులోకి రాలేదు. 21వ తారీఖు ఒక కర్ర తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో వెనక నుంచి కొట్టడంతో అక్కడ పడిపోయాడు. ముద్దాయికి అతనికి కొంచెం చిన్న పెనుగులాట కూడా జరిగింది. ఫైనల్గా ఈ గంగా అనే అతను కుర్రవాడు అతన్ని కర్రతో కొట్టి చంపేసి ఆనవాళ్ళుగా గుర్తుగా కుడి చేతి బొటనవేలుని కట్ చేసుకొని వచ్చి ఈ నాగిరెడ్డికి చూపించడం జరిగింది. చంపేశానని చెప్పి మిగతా డబ్బు అంటే తర్వాత ఇస్తామని చెప్పి అతనికి ఆ రోజు 5,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేక టీంలు వేసుకొని త్వరితగతిన మా ఎస్ఐలు మేము డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరిని కూడా ఈరోజు అరెస్ట్ కొండ్రమొట్ల జంక్షన్లో 4 ఉండగా వాళ్ళని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 75వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల అభిమానిగా చారిటీ స్థాపించామన్నారు. చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిత్య అన్నదానము మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెంకట్రావు కోరారు. దాచేపల్లిలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రా కదలరా కార్యక్రమం విజయవంతమైనట్లు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ తెలిపారు. రా కదలరా కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, వీర మహిళలకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో ఉమ్మడిగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. నిన్న దాచేపల్లిలో జరిగిన రా కదిరా ప్రోగ్రాంకి వినపల్లి నుంచి వేలాది మందిగా వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు నా ప్రత్యేక అభినందనలు. నా పుట్టినరోజు సందర్భంగా పెద్ద మనసు చేసుకొని నన్ను ఆశీర్వదించిన జాతీయ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర కార్యదర్శి బోయివెన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, రాష్ట్ర కార్యదర్శి జిలాని గారికి, జనసేన జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటేశ్వరరావు గారికి, పల్నాడు టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు గారికి సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా నాకు శుభాకాంక్షలు అందజేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ 9 నవరత్నాలు అనే పేరుతో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నకిలీ రత్నాలుగా పేరు తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ ఆరోపించారు. వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మొదటి రోజు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ 30 లక్షల ఇళ్లు కట్టిస్తా అని 3,000 ఇళ్లు కూడా కట్టలేకపోయారని విమర్శించారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. 9 నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చాడు. అది ఇవాళ అధికారం వచ్చిన తర్వాత నకిలీ రత్నాలుగా పేరు పొందింది ఈ రాష్ట్రంలో. అందులో రోజులో ఒకటి ఎంచుకొని ఈ 9 రోజుల పాటు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి నవరత్నాల మీద నకిలీ రత్నాలుగా పేరు పొందించి దానికి రోజు ఒక
పాయింట్ తీసుకొని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఒక విద్యార్థి నాయకుడిగా, పల్నాడు జిల్లా టీఎంఎస్ అధికార ప్రతినిధిగా. అదేంటంటే మొట్టమొదటిసారి ఏంటంటే పేదలందరికీ ఇల్లు 30 లక్షలు ఇల్లు కట్టిస్తా అని చెప్పి అన్నాడు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి నువ్వు ఇల్లు కట్టించావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ పేదవాడు సొంత ఇంట్లోకి వెళ్ళి ప్రభుత్వం కట్టినట్టు ఇల్లుకి వెళ్ళాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. 30 లక్షలు ఇల్లు కాదు కదా, 3000 ఇల్లు కట్టలేడు ఈ ప్రభుత్వం. ఎలాంటి 3000 ఇల్లు కట్టలేకపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ఏసీ ప్రభుత్వాన్ని తెలియపరుస్తా ఉన్నా. ఇళ్ల స్థలాల విషయంలో పేదలందరినీ మోసం చేసి, పేదరికాలను దగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇళ్ల స్థలం చెప్పి ₹1,00,00,000 మీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. ఎందుకు దోచుకున్నారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదరిక డబ్బులు మీ యొక్క ఎమ్మెల్యే ఎందుకు దోచుకున్నారు? ఉదాహరణ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డబ్బులు దోచుకున్నారు. ఎలాంటి స్థలం పనికిరాదు, అది పోరంబొక స్థలం. ఏడ అడవుల్లో ఫారెస్ట్, దాదాపుగా పట్టణానికి 7 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ ని ప్రభుత్వానికి అధిక ధరలు అమ్మి ₹1,00,00,000 సంపాదించుకున్న వ్యక్తి ఈ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇలాంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉండి పేదరికానికి దగ్గర ఉండాల్సినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో పేదలందరినీ మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. సొంత ఇంటి కళ లేని వాళ్ళందరికీ ఎంతో ఆశపడ్డారు, ఇళ్ల స్థలాలు అన్నారు. కొన్ని పల్లెటూరులో అయితే వాగుల్లో, వంకల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇచ్చారు? ఈ వాగుల్లో, వంకల్లో మీ ఎమ్మెల్యే ఉండొచ్చు కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పట్టణాలు దూరంగా ఇచ్చారో వాగుల్లో వంకలు ఇచ్చే కొన్ని స్థలాలు, కొన్ని చోట్ల మరి 6 గంటలు వచ్చేది ముఖ్యమంత్రి గారు ఇల్లు అంటే పేదరికాన్ని పోయి కొండల్లో వాగుల్లో బొట్టలు కట్టుకోవాలా? మరి ఎమ్మెల్యే మాత్రం బ్రహ్మాండంగా మంచి సిటీలు కట్టుకోవాలా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధ్యక్షులు కొత్త సైదారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొన్ని రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేశారు. వినుకొండ పట్టణ అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆకర్షితులయ్యి వైసీపీలో చేరినట్లు సైదారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్పాల్ అన్నారు. స్థానిక మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మాలమహానాడు నియోజకవర్గ కార్యాలయం నందు ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి ఎస్సీల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య ఆయా రాజకీయ పార్టీలు విభజించు పాలించు సిద్ధాంతాన్ని పెట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలామాదిగలను విడగొడుతూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణకు ఆజ్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ విషయం ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉండబడేటటువంటి ఎస్సీ వర్గీకరణ కేసు ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఈ యొక్క ముఖ్యమంత్రి దళితుల మేనమామ అని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లకి అభిప్రాయ సేకరణల నిమిత్తం పంపించినటువంటి సర్క్యులర్ని రద్దు చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు దళితులకు మేనమామ అని చెప్పి, ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం కోర్టులో ఉంది మా పరిధి కాదని చెప్తూ, మరోపక్క నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నీకు ఉన్నటువంటి కపట ప్రేమను తగ్గించాలని, కపట ప్రేమను ఎప్పటికైనా మానుకోవాలని, వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ఏదైతే సర్క్యులర్ మీరు కలెక్టరేట్లో పంపించారో ఆ సర్క్యులర్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు ఉద్యమాల్ని మళ్ళీ చేపడతాదని, గతంలో ఎస్సీ వర్గీకరణ చేయటానికి వీలేదని చనిపోయినటువంటి అమరులైనటువంటి మాల మృతవీరులకి అభినందనలు, మాల మృతవీరులకి గన్నెవాళ్ళు అర్పిస్తూ వాళ్ళ సాక్షిగా గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారానికి దూరం అయిందో
ఆ విధంగా మళ్ళా 2004 తీర్పును గుర్తుపెట్టుకొని ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వర్గీకరణకు మద్దతు తెలిపే ప్రతి రాజకీయ పార్టీలంతా మాలల పంతం అనే నినాదంతో ముందుకెళ్తాం. ఆ సర్కులర్లను రద్దు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకి మాల మహానాడు, మాల సంఘాలు, మాల ఉద్యోగ సంఘాలు రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వాలని, వారి వారి అభిప్రాయాలను వర్గీకరణకు వ్యతిరేకంగా తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.